మేము పోలీసు కంప్లైంట్ ఇస్తాం, ఇక్కడ మంత్రిగారితో మేమందరం కంప్లైంట్ ఇస్తాం. వారికి ఏం కావాలి లెక్కలు చూసుకోవాలి తప్ప, పైసలు ఎక్కువ వస్తే కాంపౌండింగ్ చేసి అవసరం ఉంటుంది ట్యాక్స్ కట్టించుకోవడం తప్ప, కానీ దౌర్జన్యం చేసేటువంటి అధికారం మాత్రం ఈ అధికారులకు ఎవరు ఇచ్చారో చెప్పి ప్రశ్నిస్తాం. ఇక్కడ కాదు, అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఇతర పార్టీలు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవుతున్నాయో అన్ని ప్రభుత్వాలను కూడా ఇబ్బంది పెడుతున్నది ఈరోజు బీజేపీ పార్టీ. ఈ రోజు నరేంద్ర మోడీ, అమిత్ షా, కేసీఆర్ గారిని తట్టుకోలేక ఈ రోజు మా తెలంగాణ రాష్ట్రంలో మా మంత్రులు మల్లారెడ్డి గారి నాయకుల పైన, గంగుల కమలాకర్ పైన, తలసాని శ్రీనివాస్ యాదవ్ పైన, రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు దద్దమ్మలు, వాళ్ళకి చేత కాదు. వాడు బండి సంజయ్ గారు, బట్టెవాజ్ గాడు, గుండుగాడు, అరవింద్ గాడు, బేకార్ గాడు, వాళ్ళంతా కూడా మన కేంద్ర మంత్రి అయితే దేనికి పనికిరాడు. ఈ రోజు వాళ్ళతో చేతనైతే కాబట్టి ఇలాంటి సంస్థలని కేంద్రంలో ఉన్నటువంటి డైరెక్ట్ ఆర్ఎస్ఎస్ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులే ఈ రోజు ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారాలు దిగుతా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది, కేసీఆర్ నాయకత్వం బలంగా ముందుకు వెళ్తున్నారు. దేశంలో వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలన్నింటి కూడా సమాధానం చెప్పాల్సిందని చెప్పి ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు భయపడే ప్రసక్తే లేదు. వారెంబడి తెలంగాణ ప్రజలందరూ ఉన్నారు. తప్పకుండా ఇలాంటి బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసరమైందని చెప్పి టీఆర్ఎస్ మంత్రిని కదా మా కేసీఆర్ మీద మమ్మల్ని మీద కావాలని తెలంగాణ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ కన్వీనర్ కోట మీద గ్యారంటీ ఇస్తాం. హవాలా బిజినెస్ చేస్తున్నాం. నా సంగతి మీకు తెలియదా? ఓ ప్రజాసేవగా ఒక సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మేమంతా కూడా ప్రజలకు సేవ చేస్తున్నాం. 24 గంటలు హోదాలు జరుగుతున్నాయి, ఇంకా సుదీర్ఘంగా కొనసాగే 2000 మంది సేవ చేస్తే తప్ప మేము కాలేజీలు పెట్టి ఒక ఎంబీఏకు 35,000తో చదువు చెప్తున్నాం, 60,000తో ఇంజనీరింగ్ చదివిస్తున్నాం. మేము ఇవన్నీ చేస్తుంటే తప్ప ఇంతమంది బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మా మీద ఇంతమంది ఇన్కమ్ ట్యాక్స్ లను 50 జాగాల ప్రతి జాగాల దౌర్జన్యం చేసి ఇప్పుడు మా పెద్ద కొడుకులు సిఆర్పీ దళాలతో రాత్రి అంతా కొట్టి మనకి నొప్పిలేసి